ఆ యొక్క మాట మీ జీవితాలని ఎంతగానో ధైర్యపరుస్తూ బలపరుస్తుందని నేను విశ్వసిస్తున్నా. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము, దేవుని యొక్క కనికరం మనలందరికీ కలిగి విస్తరించునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం. అందరూ తీయండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతారు. ఎవరైనా ఒక్కరు చదివి వినిపిస్తారు. జాగ్రత్తగా వినాలి. నీ గోడలు మరలా కట్టించుదును, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును గాక. జాగ్రత్త. మరలా అదే మాట నేను చదువుతున్నా. ఈ సంవత్సరపు ముగింపులో, ఆఖరి నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ గోడలు, గొడ్డలు కాదండి, గోడలు అనండి. నీ గోడలు మరలా కట్టించబడే నెల ఈ నెల. ఎవరు కట్టిస్తారు అంటే దేవుడే కట్టిస్తాడు, దేవుడే కడతాడు. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, నీ భౌతికమైన లేదా ఆత్మ సంబంధమైనటువంటి సరిహద్దులు విశాలపరచబడతాయి. గట్టిగా ఆమేన్ అని చెప్పొచ్చుగా. ఒక్కసారి ఆ వాగ్దానం మీద అలా కుడి చేతిని పెట్టి, యేసయ్యా, ఈ నెలలో ఈ వాగ్దానం నా పట్ల, కుటుంబం పట్ల, పిల్లల పట్ల, సంఘం పట్ల, సేవకుల పట్ల నెరవేర్చు ప్రభు అని ఒక్క నిమిషం మనసారా అలా ప్రార్థన చేయండి. అందరూ మనస్ఫూర్తిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్, జీసస్, జీసస్. నెరవేర్చండి. ఈ రోజు నుంచే నెరవేర్చండి. ఈ రోజు నుంచే ఒక్కొక్కరిలో కార్యం ప్రారంభించండి. నీ వాగ్దానము నెరవేర్చండి. సంఘం పట్ల, సేవకుల పట్ల, విశ్వాసుల పట్ల ప్రతి విషయములో నెరవేర్చండి ప్రభువా, నెరవేర్చండి ప్రభువా. మీరే కట్టించండి. ఒక్కొక్కరి సరిహద్దులు విశాలపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తలలు పైకెత్తి ఇక వినండి. దేవుడు ఈ వాగ్దానం ఈ ముగింపు నెలలో మనకి ఇవ్వటానికి ఆయన మన ఆత్మీయ జీవితాలు ఎరిగి ఉన్నారు గనుకనే ఇచ్చారు. అసలు వాస్తవానికి అక్కడున్న సందర్భం ఏంటో మీతో చెప్తా. తలలో పైకెత్తి వినండి నేను చెప్పినప్పుడు. మీకా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి
ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఏమండి ఆ సందర్భం అంతా కూడా అక్కడ వ్రాయబడి ఉంది. ఒకప్పుడు ఎలా ఉన్నారంటావు అని మనం గమనిస్తే నిలబడే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది అతని జీవితం అంటే క్రింద పడిపోయాను. మీరు 7-8 వచనాల్లో లేదా 8-9 వచనాల్లో ఉంటుంది. ఒకప్పుడు నిలబడ్డాడు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రింద పడిపోయాడు. ఒకప్పుడు వెలుగులో ఉన్నాడు, ఇప్పుడు అంధకారం అయిపోయింది అతని జీవితం. ఒకప్పుడు పరిశుద్ధతలో నిలిచి ఉన్నాడు, ఇప్పుడు పాపములో పడ్డారు. టోటల్గా అతని జీవితం ఏమైపోయిందంటే సంవత్సరపు లేదా దేవుని నమ్ముకున్నటువంటి ప్రారంభపు దినాలలో ఉన్నటువంటి అనుభవం ఇప్పుడు లేదు. కానీ ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమంటాడు? ఓ నా శత్రువా, అతిశయపడవద్దు, నేను ఇప్పుడు కింద పడినా అలా తిరిగి లేస్తాను, అంధకారం మందు కూర్చున్నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు. తెలుసో తెలియకో నేను పాపం చేశాను, అయినా నా ప్రభు కోపాగ్నిని నేను సహిస్తాను. ఏమండి, నా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు అని తన జీవితంలో ఒక నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక పక్క శత్రువు ఏం చేస్తున్నాడంటే పడిపోయాడు. ఏనండి, పడిపోయావు నువ్వు, అతిశయిస్తున్నాడంట శత్రువు. ఇక నువ్వు లేగవు. శత్రువు ఏమంటాడంటే నువ్వు లేగవు, నువ్వు ఇక నిలబడవు అని ఒక పక్క శత్రువు అతిశయిస్తూ ఉంటే అతని జీవితం ఈ రోజున మనకి ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లుగా మన జీవితాలు కూడా అలాగనే ఉన్నాయని ప్రభు మీకాని మన ఎదుట ఉంచి మాట్లాడుతున్నాడు ఈ ముగింపు నెలలో. ప్రారంభంలో దేవుని కొరకు దేవునిలో బండ మీద నిలబడ్డావు, ఇప్పుడు పడిపోయిన పరిస్థితులు లేవంటారా? ప్రారంభంలో వెలుగుమయముగా లోకమందు జ్యోతుల్లాగా కనబడుతూ ఉన్న సందర్భాలు ఇప్పుడు అంధకారమైనటువంటి జీవితం చేయట్లేదా? ప్రారంభంలో పాపం అంటేనే భయపడే వ్యక్తులు ఇప్పుడు పాపములో నడిపించబడటం లేదా? అంటే ఒకప్పుడున్న స్థితి ఇప్పుడు లేదు, పూర్తిగా కోల్పోయినటువంటి స్థితి. దేవుడు అందుకనే అతని జీవితాన్ని మన ఎదుట పెట్టి అతనితో ఏ వాగ్దానం చేశారో ఈ రోజున సంఘముగా ఉన్న మనతో వాగ్దానం చేస్తున్నారు. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కొన్ని ఆత్మీయతలు ఉంటాయి, అవే మన జీవితాలకి గోడలు. దేవుడు అంటున్నాడు వ్యక్తిగతంగా ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిని ఉద్దేశించి, నీవు కట్టుకున్నటువంటి లేదా నేను అనుగ్రహించినటువంటి ఆ గోడలు, ఆ ఆత్మీయతలు పడిపోయాయని అనుకుంటూ ఉన్నావా? నీ గోడలను మరలా నేను కట్టించబోతున్నాను. మరలా నువ్వు కట్టబడతావు, మరలా నువ్వు కట్టబడతావు. నేనే కడతానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ నెలలో నీ గోడలు మరలా కట్టబడునుగాక. ఇప్పుడే ఆ కార్యము ప్రారంభించబడునుగాక. విశ్వసించండి, నా దేవుడు మరలా కట్టబోతూ ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఇంతకు ముందు నువ్వు ఎలాగైతే విస్తరించలేకపోయావో, నీ ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడలేకపోయావో, దేవుడు నీ ఆత్మీయమైన గోడలు కట్టేస్తాడు. నూతన సంవత్సరములో నీ ఆత్మీయ సరిహద్దులు అంతకంతకు 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 విశాలపరచబడబోతూ ఉన్నాయి, విశాలపరచబడబోతూ ఉన్నాయి. దేవుని వాగ్దానం ఇప్పుడేనా దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. విశ్వసించిన వారందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. మీకా యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని దేవుడిచ్చిన లేదా అతను కట్టుకున్న ఆత్మీయ గోడలు పడిపోయాయి. అందుకని ప్రభు అంటాడు, శత్రువు అతిశయించేటట్లుగా నేను చేస్తానా నా ప్రజల్ని? శత్రువు అవమానపరిచేటట్లు, ఎగతాళి చేసేటట్లు నేను చేస్తానా నా ప్రజల్ని? ఇదే సందర్భం ఇంకో చోట ఎదురైంది. ఇదే సందర్భం ఎక్కడ అని వాక్యంలో చూస్తే నెహెమ్యా గ్రంథంలో మీరు గమనించండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము గోడలు కట్టబడుచున్న సమాచారము సన్బల్లటు అనే వ్యక్తి విని బహు రౌద్రుడై కోపించి, ఈ సన్బల్లటుతో పాటు అమ్మోనీయుడైనటువంటి టోబియా అనే వ్యక్తి ఇద్దరు కలిసి యెరూషలేము గోడలు కట్టుచున్నటువంటి దేవుని ప్రజలైన యూదుల దగ్గరకు వచ్చి ఎగతాళి చేశారట. అంటే అతిశయిస్తున్నారు. గోడలు కడతారా మీరు? యెరూషలేము గోడలు కడతారా? ఒకవేళ మీరు ఆ కట్టిన గోడల మీద ఒక నక్క కానీ ఎగిరి ఆ గోడ మీద నిలబడిందంటే ఆ గోడ పడిపోతుంది. ఆ విధంగా ఉంటుంది మీ గోడలు ఒకవేళ కట్టినని ఎగతాళి చేశారు. చదువుతారుగా ఆ మాటలు అక్కడ కనపడలేదా? నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. కాదు 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయం 1 నుంచి, క్షమించండి, 4వ అధ్యాయం 3 దాకా చదవండి త్వరగా. దుర్బలులైనటువంటి దేవుని బిడ్డలు ఏం చేస్తారు? బలమైనగా చేస్తారా? మరలా పడిపోతుందని ఈ యొక్క సన్బల్లటు అనే వ్యక్తి, టోబియా అనే వ్యక్తి శత్రువులు. వీళ్ళు యూదులకు శత్రువులు. ఆ రోజున చరిత్ర ప్రకారంగా జరిగింది ఏంటంటే, వీరిద్దరు శత్రువులు యూదులు యెరూషలేము గోడలు కడుతూ ఉంటే వీళ్ళు సమాచారం విని ఎగతాళి చేశారు, అతిశయపడుతున్నారు. మీరు మరలా నిలబడతారా? మీరు మరలా గోడలు కడతారా? ఒకవేళ కట్టినా అవంతా కూడా రాతి గోడలాగా ఒక దెబ్బగా పడిపోతాయి, మీరు కట్టలేరు. నిజమేనండి, మనము కట్టలేము. కట్టుకోవాలని ఆశ ఉన్నా మన ఆత్మీయమైన గోడలు. అందుకని దీనికి అనుగుణంగా వాళ్ళేమో యెరూషలేము గోడలు అని అన్నారు. ఇదే మాటని దావీదు చెబుతాడు 51వ కీర్తన 18వ వచనంలో, అయ్యా యెరూషలేముని కొంచెం జ్ఞాపకం చేసుకో. సియోనుకి మేలు చేయము,
అదిగో సంఘముగా ఉన్నటువంటి యెరూషలేములో సంఘముగా ఉన్న ఒక్కొక్కరి యొక్క గోడలు మరల కట్టించు ప్రభువా, మరలా కట్టించయ్యా. మేము ఎంతగా కట్టుకోవాలనుకున్నా కట్టుకోలేకపోతున్నాం, ఎంతగా మరలా నిలబడాలనుకున్నా నిలబడలేకపోతున్నాం, ఎంతగా సరిచేయబడాలన్నా సరిచేయబడలేకపోతున్నాం. కట్టుకుంటున్నాం పడిపోతున్నాం. మీరే యెరూషలేము గోడలను అంటే తన జీవితాన్ని, యెరూషలేముని, సియోనుని, సేవకుల్ని, ఏమండి సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నారు, మరలా గోడలు కట్టించయ్యా అని దావీదు దేవుని అడుగుతూ ఉన్నారండి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడే చెప్తున్నారు ఏంటో తెలుసా? నీ గోడలను నేను మరలా కట్టించు దినాలు ఇవి. ఈ నెలలో దేవుడు నీ ఆత్మీయమైన గోడలను, ఆత్మీయమైన అనుభవాలను, పడిపోయిన ప్రతి ఆత్మీయమైన అనుభవాన్ని నా ప్రభు కట్టించబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గోడ యేసుక్రీస్తుని గురించి ఒక మాట రాయబడి ఉంది, ఆయన ఒక ఆశ్రయమైన గోడ అని రాయబడి ఉంది. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చివరి మాట, నీవు మాకు ఒక ఆశ్రయమును ఇచ్చితివి అనే మాట ఉంటుంది చూడండి. ఆ ఆశ్రయమైన దగ్గర గోడ ఉంటుంది, కింద ఫుట్ నోట్లో చదువుతారా? 9:9 చివర, నీవు మాకొక ఆశ్రయమును ఇచ్చుటకు కృప చూపించితివి. ఏమిటి ఆశ్రయం అంటే? ఆశ్రయమైన గోడ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజునటువంటి దేవుని ప్రజలకు ఒక ఆశ్రయముగా, గోడగా దేవుడే ఉన్నాడు. వారు పట్టణాలు బాగు చేసుకోవడానికి, ప్రాకారాలు బాగు చేసుకోవడానికి, మరలా మందిర ప్రాకారాలు గోడలు కట్టుకోవడానికి దేవుడే ఒక ఆశ్రయమైన గోడగా ఉన్నారు, కృప చూపించారు. అందుకని యేసుక్రీస్తుకి ఒక ఆశ్రయమైన గోడ అని పేరు పెట్టబడింది. మనందరికీ ఆశ్రయమైన గోడగా మన ప్రభు ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి, ఆమేన్. చెప్పండి ఆమేన్. మరలా నీ గోడలు కట్టించబోతున్నాడు. ఆలోచించండి, సంవత్సర ప్రారంభం నుంచి లేదా దేవుని నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఆత్మీయమైన అనుభవాలని నీకు గోడలుగా ఇచ్చారు. ప్రతి ఆదివారం, శనివారం కూడికలలో ఒక్కొక్క అనుభవాన్ని నీకు నేర్పించి పరిపూర్ణమైనటువంటి ఒక ఇల్లుగా కట్టబడటానికి అనేక విధాలైనటువంటి ఆత్మీయతల్ని నీకు గోడలుగా ఇస్తే కట్టుకున్నాం. ఆయా సందర్భాలలో పడిపోయి ఆ గోడలు పడిపోయి ఆత్మీయతలో పడిపోయాయి. మీకు ఒక మాట చెబుతాను, వింటారా? వీళ్ళే కట్టుకోవటానికి మాకు బలం లేదని ఒప్పేసుకున్నారు. నెహెమ్యా గ్రంథంలోని 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. యూదులందరూ వచ్చి, అయ్యా మాలో బలం తగ్గిపోయింది. చదవండి. యోధావారు బలమంతా తగ్గిపోయింది, గోడలు కట్టుకోవడానికి, బరువులు మోయడానికి బలం తగ్గిపోయింది. లోకంలో ఉన్న చెత్త అంతా వచ్చేసింది. ఇప్పుడు ఆత్మీయమైన గోడలు కట్టలేమని వారు ఒప్పుకున్నారు, చెప్పారు. నువ్వు కూడా దేవుని దగ్గర చెప్పాలి, అయ్యా నా బలం తగ్గిపోయింది ప్రభువా. ఏనండి, తలకు పైకెత్తి ఏనండి. ఇంకా గోడలు పడిపోయిన, ఆత్మీయతలు పడిపోయిన వాళ్ళలాగా ఉండమాకండి. తల పైకెత్తి చెప్పేటప్పుడు నీలో బలం, గోడలు కట్టుకునేటువంటి బలం లేదనుకో, ప్రభువా నా బలం లేదు నాయనా, తగ్గిపోయింది. ఒకప్పుడు బలం ఉండేది, భలే కట్టుకునేవాడిని, ఆత్మీయ జీవితాన్ని భలే కట్టుకున్నాను. గోడలాగా ఒక ఇంటికి గోడలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా నా ఆత్మీయ జీవితానికి నేను అనేకమైన ఆత్మీయతలు కట్టుకున్నాను. బలం తగ్గిపోయింది ప్రభువా.
లోకంలో ఉన్న చెత్త అంతా విస్తారం అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఏ చెత్త లేదు నీ జీవితంలో. అక్కడున్న మాటే చెప్తున్నా. ఇప్పుడు చెత్త అంతా, లోకంలో ఉన్న చెత్త చెదారము మలినమంతా ఇప్పుడు అంత విస్తారమైపోయిందంట. అవలేదా మీ జీవితాల్లో? అనవసరమైన చెత్త అంతా తలకాయలో పెట్టుకొని, లోక సంబంధమైనటువంటి పనికిమాలినవన్నీ మనసులో పెట్టుకొని, ఏమండి చెత్త బుట్టగా చెత్త కుప్పగా మారింది ఇప్పుడు జీవితాలు. అందుకనే గోళ్ళు పడిపోయాయి. ఒప్పేసుకున్నారు వాళ్ళు. అయ్యా మేము గోళ్ళు కట్టుకోలేము, అయిపోయింది మా పరిస్థితి, కట్టుకోలేము. వారు ఒప్పుకున్నారు. ఈరోజు నువ్వు కూడా ఒప్పుకో. తెలుసు, నీ స్థితి తెలుసు, ప్రభు తెలుసు కనుకనే మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎలా కట్టుకున్నావు? ఏ కారణాన్ని బట్టి పడిపోయాయి? కట్టుకోలేని బలము కోల్పోయావా? చెత్తంతా ప్రవేశించిందా నీ జీవితంలో? బలమంతా తగ్గిపోయిందా? కట్టబడలేనని ఏమండి దేవుని దగ్గర ఒప్పుకో. సాతాను దగ్గర ఒప్పుకున్నావు అనుకో, నిన్ను ఇంకా వాడు బలహీనపరుస్తాడు. అదే ఆయన ఒక ఇంటిని కట్టాలన్నా, రాజ్యం కట్టాలన్నా, ఒక వ్యక్తిని కట్టాలన్నా కట్టువాడు యెహోవాయే. ఈ ఎలా కడతాడో అనేది కూడా నేను తర్వాత చెప్తా. అర్థమైందా? ఎలా కట్టబడాలనేది నేను తర్వాత చెప్తా. ఏమండి అదొక పార్ట్ బి. ఏమండి కట్టువాడు ఎవరంటే దేవుడు కట్టేది. అందుకనే నీ గోడలు, నీ ఆత్మీయతలు మరలా కట్టేది ఎవరంటే దేవుడు కనుక ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకొని, నాలో బలము తగ్గిపోయింది ప్రభా, నాలో లోక సంబంధమైన చెత్త విస్తారం అయిపోయింది ప్రభా, నేను మరలా నా గోడలు కట్టబడలేను ప్రభా అని దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు ఆశ్రయమైన గోడగా ఉండి మరలా నీ గోడలను కట్టించునుగాక. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మంచి మాట ఒకటి ఉంది తెలుసా? ఏమండి మనం కానీ చక్కగా ఒక సంపూర్ణమైన గోడలుగా కట్టబడ్డామనుకో, ఆ గోడ మీద ప్రభు నిలబడతాడట. చదవండి ఆ మాటని. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాలలో బాగా వినండి. చక్కగా కట్టబడిన గోడ మీద నిలవబడి, 8వ వచనం. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మీరు గమనించాలి. నేను చెప్పే మాటలను, నేను చెప్పే విధానాన్ని అర్థం చేసుకోండి. ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి చక్కగా కట్టబడినటువంటి, ఒక పరిపూర్ణంగా చక్కగా కట్టబడిన గోడ వలె మరలా ఆత్మీయ జీవితాన్ని కట్టబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ గోడ మీద ప్రభు నిలిచి ఇక పొరపాటున వారిని దాటిపోడు. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీలోనే, నీ మీదనే, నీ ఇంటిలోనే ప్రభు నిలిచి ఉంటారు. పొరపాటున దాటిపోడు. చక్కగా కట్టబడిన గోడవలే పరిపూర్ణంగా ఒక్కొక్కరు కట్టబడుదురుగాక. ఒక్కొక్కరిలో దేవుడు నిలిచి ఉండునుగాక. ఆయనకి దాటిపోనంటున్నాడు. కట్టేది దేవుడే నీ గోడలని. నువ్వు ఒక పరిపూర్ణమైన గోడలుగా కట్టబడితే ఆయన నిలిచి ఉండి పొరపాటునికి నిన్ను దాటిపోడు. నీ మీదనే చక్కగా కట్టబడినటువంటి ఆ గోడ మీద ఆయన అలాగే నిలిచి, ఏమండి స్థిరముగా నిలిచి ఉంటాడు. నిన్ను దాటిపోడు.
ఏమండి దాటిపోతుంటే అబ్రహాం అడిగాడు, అయ్యా 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 నీ కటాక్షం నా మీద ఉంచు ప్రభు, దాటిపోవద్దయ్యా నన్ను. గుడ్డివాడు ఏమండి త్రోవలో గుడ్డివారు ఉంటే యేసయ్య దాటిపోతుంటే, అయ్యా దాటిపోతే ఇంకా మా బ్రతుకులు చీకటేనయ్యా, నువ్వు దాటిపోతే నీ కటాక్షం మా మీదకి రాకపోతే మాకు కొరతలు కొదువులు ఉంటాయి ప్రభు అని అబ్రహాము కానీ గుడ్డివాడు కానీ ఎంతోమంది దాటిపోయే యేసయ్యని ఆపారు, నిలబడేటట్లుగా చేశారు. యేసయ్య నిలబడితే నీ గురుడితనం తొలగిపోతుంది. యేసయ్య నీ మీద నిలబడితే ఏమండి ఆయన దాటిపోకుండా నిలబడితే నీ ఆత్మీయమైన కొరతలు తీర్చబడతాయి, అబ్రహాము జీవితంలో తీర్చబడినట్లుగా. ఆయన అందుకని అంటాడు, చక్కగా కట్టబడిన గోడ వలె ఒక పరిపూర్ణంగా నీ ఆత్మీయతల్ని ప్రభువే కట్టిస్తున్నాడు. నీవు కూడా కట్టబడేటట్లు సిద్ధపడితే దేవుడు నిలిచి ఉంటారు, ఆయనక దాటిపోడు. అర్థమైన వాళ్ళందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కొన్ని లోక సంబంధమైన గోడలు కూడా ఉన్నాయి, లోక సంబంధమైన కొన్ని గోడలు ఉన్నాయి. ఆ గోడలు పడగొట్టబడాలి, ఆత్మీయమైన గోడలు కట్టబడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం త్వరగా చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ద్వేషము అనే గోడని పడగొట్టెను అని ఉంటుంది. ఆ మధ్య గోడ అనేది ఏంటంటే దేవునికి మనకి ఏమండి ఉన్నటువంటి ఆ ద్వేషం అనేదే ఒక గోడ, అది పడగొట్టబడాలి. దేవుడు పడగొట్టాడు. దేవునికి మనకి మధ్యలో, ఆత్మీయులకి అన్ని జనులకు మధ్యలో ఏమండి సమాధానము కలిగించటానికి మధ్యలో ఉన్నటువంటి ద్వేషం అనే గోడని యేసు క్రీస్తు పడగొట్టేశాడు. ఇది ద్వేషం అనే గోడ. ఇంకొకటి చూడండి, అదే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో హాని కలిగించేది అని ఉంటుంది. అక్కడ పాము గరిచిన అని ఉంటుంది. చదవండి అక్కడ 5:17 5:19 అనుకుంటా ఆమోసు గ్రంథం. గోడ మీద చేయి పెట్టాడు. ఇదేంటంటే హాని కలిగించే గోడ. అనవసరంగా చేయి పెట్టాడు. ఏముందలే ఈ గోడ మీద, కొంతమంది ఉంటారు ఏముందలే మనోళ్ళే కదా అని అనవసరంగా వాళ్ళ విషయాల్లో తలకాయ పెడతారు. అర్థమైందా? ఇన్వాల్వ్ అవుతారు, మనోళ్ళే కదా అని. ఏమవుతుందండి ఇప్పుడు అక్కడ పాము ఉందన్న సంగతి తెలియలా, అదేం చేసిందంటే టక్కమని గరిచింది. కొంతమందికి తెలియదు, మనోళ్ళే కదా అని మనం ఏం చేస్తాం, ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. ఏమండి పాములాగా విషంతో కూడిన మాటలు మాట్లాడి మనకు హాని చేసే వాళ్ళు ఉంటారు. ఆత్మీకంగా అర్థం చేసుకోండి. ఇంకొక గోడ ఉంది, తీర్పును కలిగించే గోడ. అదేందో తెలుసా? ఏమండి రాకుమారుడు ఆయన బబులోను రాజు పరిశుద్ధ స్థలములో దేవుడు మందిరంలో ఉన్న ఉపకరణాలన్నింటిలో ద్రాక్ష రసం పోస్తే ఒక గోడ మీద ఒక వాక్యం రాయబడి ఉంది. ఆ గోడ మీద ఆ వాక్యం చదివిన వెంటనే ఈ రాజుగారి మనసంతా వికారం అయిపోయింది. ఇప్పుడు ఆ గోడ మీద ఏముందంటూ తీర్పు వచ్చింది, దేవుని తీర్పు. మేనే మేనే టేకెల్ ఉపార్సిన్. అదేంది ఆ గోడ? ఏం గోడ అదంటే దేవుని తీర్పును కలిగించే గోడ. ఈ గోడ కానీ ఎవరి జీవితంలో నేను అడుగు పెట్టిందంటే జరిగిందంటే ఇంక అంతే, తీర్పు వచ్చేసిందంటే దానికి ఎవ్వరు ఏం చేయలేరు. అర్థమవుతుందా? ఈ పరిస్థితి రాని మాకండి. తీర్పును కలిగించే గోడది, దేవుని తీర్పు వచ్చేటువంటి గోడ. అది రాకూడదు మన జీవితంలో. ఇలా చాలా ఉన్నాయండి, నేను చెప్పడానికి అది సమయం కాదు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే ఏవండి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నారు. మన యొక్క ఆత్మీయమైనటువంటి గోడలు పడిపోయాయి. దేవుడే మరల కట్టించు దినాలని, రోజుల్ని, నెలని ప్రభు మనకిచ్చారు. అలా కట్టబడినప్పుడు రాబోయే కాలమంతా మన ఆత్మీయ జీవితం విశాలపరచబడుతుంది. అలా చక్కగా కట్టబడిన గోడల వలె మన ఆత్మీయ జీవితాలు ఉన్నప్పుడు మన మీద ప్రభు నిలిచి ఉండి ఇక ఎప్పటికీ దాటిపోడు.
అర్థమైన వాళ్ళందరూ యేసయ్యకే స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్కటి ఏ గోడలు మనలో కట్టబడాలి? ఆత్మీయతలు. నీకు తెలుసు ఏ గోడ పడిపోయిందో. ఇప్పుడు వాక్యంలో చెప్తుంటే వెంటనే నీ మనసులో ఒక గ్రహింపు వస్తుంది, ఖచ్చితంగా రావాలి. వస్తేనే నువ్వు మనిషివి. అర్థమవుతుందా? నీకు ఆ గ్రహింపు ఇంకా రాలేదనుకో, నువ్వు దేవునిలో గుడ్డివాడువని, రాతి గుండె కలిగిన వ్యక్తివని. అర్థమవుతుందా? గ్రహించుకోవాలా. అదైనా జరగాలి, ఇదైనా జరగాల. ఈ రోజున ప్రభు మన ఆత్మీయ జీవితంలో పడిపోయిన గోడలన్నిటినీ కట్టి మరలా మన సరిహద్దులు విశాలపరచి ఆయన నిలిచి ఉండి దాటిపోకుండా మన జీవితం రాబోయే కాలములో ఒక విశాలతలోనికి ఆత్మీయ జీవితం ఉండాలని కోరుకున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఈ గోడలు? ఒక 4-3 మాటలు చెప్తాను. సమయం ఉంటే 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. రాజుల 2వ గ్రంథం మొదటిది. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా ఆమేనని చెప్పండి. చెప్పే ప్రతి సందర్భంలో ఒక్కొక్క ఆత్మీయతను నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రార్థన అనే గోడ మరలా కట్టబడాలి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈయన ఎప్పుడు ప్రార్థన చేశాడు తెలుసా? ఒకప్పుడు ప్రార్థనాపరుడు హిజ్కియా రాజు అయినటువంటి మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజు తన ఇంటిని రాజ్యాన్ని చూసుకోకుండా దేవుని మందిరాన్ని బాగు చేసి, ఏమండి, ఒకప్పుడు గొప్ప ప్రార్థనలు జరిపించిన వ్యక్తి ప్రార్థనాపరుడు. అంతటి ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్రార్థనా గోడగా ఉన్నాడు హిజ్కియా. ఇప్పుడు ఏమైంది? దేవుడు అభివృద్ధిని కలుగు చేసేసరికి ఆ ప్రార్థనా గోడ పడిపోయింది. వినాలి జాగ్రత్తగా మీరు. దేవుడు కాస్త అభివృద్ధి పరిచాడు, సర్వ ప్రయత్నాలలో వృద్ధి పొందుతూ ఉన్నాడు. ఏమండి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, కీర్తి ఘనతలు వచ్చాయి, ఐశ్వర్యం కలిగింది, పబ్లిసిటీ అయ్యాడు, మంచిగా సమాజంలో చలామణి అవుతున్నాడు, బాగున్నాడు హిజ్కియా. హిజ్కియా సూపర్ అండి. దేవుని నమ్ముకున్న తర్వాత ఒక స్థితి వచ్చిందండి, అందరూ చెప్తున్నారు. కానీ హిజ్కియా అభివృద్ధి పొందిన తర్వాత ఇప్పుడు ప్రార్థన లేదు, ప్రార్థన గోడ పడిపోయింది. ప్రతిసారి చాలా విధాలుగా వాక్యం మనం నేర్చుకుంటున్నాం. నేను చెప్పే కోణంలో అర్థం చేసుకోండి. ప్రారంభపు దినాలలో హిజ్కియా ప్రతి దానికి ప్రార్థన 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 ప్రార్థన, సమయం దొరికితే ప్రార్థన. ఇప్పుడు అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన క్లోజ్ అయిపోయింది. ప్రార్థన లేదు, అనుకున్నంత ప్రార్థన లేదు. అపాయము, మరణకరమైన పరిస్థితి, నష్టము, సమస్య వచ్చింది కనుక మరలా ఇప్పుడు ప్రార్థనలోకి వచ్చాడు అయ్యగారు. సమస్య వచ్చింది కనుక ఇప్పుడు ప్రార్థనలోకి వస్తున్నావు. అనారోగ్యం కలిగింది కనుక ప్రార్థన సహాయం ప్రార్థన వస్తుంది నీ నోట. చిక్కు సమస్యలు వచ్చాయి కనుక ప్రార్థన వచ్చింది నీకు. ఒకప్పుడున్న ప్రార్థన అనుభవం కోల్పోయావు. ఒకప్పుడున్నటువంటి ప్రార్థన అనుభవం, ఏమండి, నీలో పూర్తిగా ఆ ప్రార్థన అనే గోడ కోల్పోయారు. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి కలిగింది కదా, నీకు దేవుని నమ్ముకున్నావు కదా, ఒక స్థితిలోనికి వచ్చావు కదా, ఒక వృత్తిలో కొంచెం స్థిరపడ్డావు కదా. ఇప్పుడు కొంచెం బాగుండేసరికి ఏమాత్రం ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన ఉంది. పని చేసుకోవడానికి సమయం ఉంది,
ప్రార్థన గోడ అనేది ఇప్పుడు పడిపోయింది. అన్నిటికీ నీకు సమయం ఉంటుంది. పెళ్ళిళ్ళకి వెళ్ళటానికి, పార్టీలకు వెళ్ళటానికి, ఫంక్షన్లకు వెళ్ళటానికి, పని చేసుకోవడానికి, ఏమండి తినటానికి, పడుకోవటానికి అన్నిటికీ సమయం ఉంది. ప్రార్థన అంటే ఒక 5-10 నిమిషాలు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అభివృద్ధి పొందావు కదా, కాస్త కూడగట్టుకున్నావు, బ్యాంకులో బీరువాలో దాచిపెట్టుకున్నావు అభివృద్ధి. దాన్ని చూసి మురిసిపోతా ఉన్నావు, నేను భలే అభివృద్ధి పొందుతున్నాను. ఇప్పుడు కొంచెం బిజినెస్, ఒకప్పుడు ఏ బిజినెస్ లేదు నీకు, చిన్న వ్యాపారం చేసుకునే ఇప్పుడు దేవుడు ఒక స్థితిని ఇచ్చాడు, అభివృద్ధి పొందావు. అభివృద్ధి లేనప్పుడు దేవుని మందిరంలో కూర్చొని దివారాత్రులు ప్రార్థనలు గడిపావు, ఇంట్లో ప్రార్థనలు గడిపావు హిజ్కియా లాగా. ఇప్పుడు అభివృద్ధి వచ్చింది, ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపుకునే పరిస్థితులు లేవు. అభివృద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థనా గోడలు అన్నీ పడిపోయాయి. హిజ్కియాకి ఎప్పుడు మరలా గోడ తట్టు తిరిగాడంట అయ్యగారు. ఏ గోడ ఇది చెప్పండి, ఏ గోడ? ఆయనకంటే పడిపోయింది అనుకో, నీకు పడిపోయిందా? పడిపోతేనే రాదు నీకు సమాధానం. ప్రార్థనా గోడ పడిపోయింది కనుకనే రెప్పలే రావట్లా. సమయం దొరికితే ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభా సాయం చేయి, ప్రభా కృప కలిగిన దేవా, నాయనా నా జీవితాన్ని నడిపించయ్యా, నువ్వే తోడుగా ఉండు ప్రభా అని. సమయం దొరికినప్పుడు మందిరంలోకి వచ్చి దేవారాత్రులు, నాకు తెలుసు ఇక్కడ ప్రారంభపు దినాల్లో నేను వచ్చి 5 అయిపోయి 6 జరుగుతుంది, అర్థమవుతుందా? ఇక్కడ నేను వచ్చిన కాడి నాకు తెలుసు కొంతమంది ప్రారంభంలో ప్రార్థన లేదు, రాను ఇప్పుడు ప్రార్థనా పరులుగా మారారు. ఒకప్పుడు కొంతమంది ప్రార్థనలో బాగా సమయం దొరికితే సేవకులతో సంబంధం లేకుండా మందిరంలోకి వచ్చి అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని దేవుళ్ళు గడిపిన వాళ్ళు నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు కనబడతలా, ఎంత ఎదిగినా కనబడతలా. ఏంటంటే పని, బిజీ. తెలీదా నీకు? నీ ప్రార్థన గోడ పడిపోయిన సంగతి నీకు తెలీదా? కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకునేదాన్ని, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసుకునేదాన్ని. ఏమండి, సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో రహస్యంగా తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకునే అనుభవం, ఆ ప్రార్థన గోడ పడిపోయింది. సమస్య వస్తే పరిగెత్తుకొని వస్తావే ప్రార్థన సహాయం కొరకు. ఏమని అప్పుడా నువ్వు కట్టుకోవలసిన గోడ, అప్పుడా నీకు కావాల్సింది? సమస్య వచ్చినప్పుడు ఆ ప్రార్థన గోడ కట్టుకునేది నువ్వు. తెలియదా నీకు? ఒకప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడి దేవుని ప్రత్యక్షత, దేవుని స్వరము, దేవుని వాగ్దానము, ఏదో ఒకటి కలో, దర్శనమో, వాక్కో ఏదో ఒకటి వచ్చిందాక, ప్రభా నాకు ఈ లోకంలో ఎవరొద్దునైనా నువ్వు ఉంటే చాలు ప్రభా అని దేవునితో మాట్లాడి నా ప్రార్థన జీవితం ఇప్పుడు ఏమైంది? ప్రార్థన గోడ పడిపోయింది. హిజ్కియాది కూడా అదే. సర్వ ప్రయత్నాలలో ఇప్పుడు అభివృద్ధికి వచ్చిన తర్వాత మనసులో గర్వం వచ్చేసింది అయ్యగారికి. ఎవరికి తెలుసు? దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినాడు కదా, ఆయనకు తెలుసు. అందుకనే మరలా ప్రవక్తను పంపించు, నీ హృదయంలో గర్వం చేత కొంచెం గర్విస్తున్నావు, అభివృద్ధి వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది అని అని చెప్పి నీ ఇల్లు చక్క పెట్టుకో, ఇక చాలు ఇల్లు చక్క పెట్టుకో. ఇప్పుడు మరలా ప్రార్థనలోకి వచ్చాడు అయ్యగారు. గోడ తట్టు తిరిగి మరలా కన్నీళ్ళు గారుతున్నాడు. అయ్యా నీ సన్నిధిలో ఎంత యథార్థంగా నీ సన్నిధిలో నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఏది జ్ఞాపకం చేసుకున్నాడు? ఒకప్పుడు నా ప్రార్థనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్రార్థన, ఆ యథార్థమైన ప్రార్థన మరలా నాకు కావాలి ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే గోడ తట్టు తిరిగి దేవుడు అంటున్నాడు, ఆ రోజుతో వాస్తవానికి తన జీవితం ముగించాలి. మరలా ప్రార్థన అనే గోడని కన్నీటితో కట్టుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున దేవుని యొక్క ప్రేరేపణతో చెబుతూ ఉన్న ఈ నెలలో హిజ్కియా వలె ఈ నెలలో సంవత్సరపు ప్రారంభంలో తీర్మానం కూడా చేసుకొని క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టావు. ప్రభువా ఇక మీద రోజుకు 3 గంటలు ప్రార్థన చేస్తానయ్యా, దానియేలులాగా 3 మారు ప్రార్థన చేస్తానయ్యా, సమూయేలులాగా అనుకున్నావే ఏమని? ప్రభువా ప్రార్థన చేయటం మానితే నేను పాపం చేసిన వాడిని అవుతానయ్యా, అందుకని నేను ప్రార్థన చేస్తాను ప్రభువా. క్రొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకున్నావే,
ఏమైనా ఇప్పుడు ప్రార్థన, నీ తీర్మానాలు ఏమైపోయినాయి? దేవుని కొరకు ఇంత సమయాన్ని ఇస్తానని తీర్మానం చేసుకున్నావే. ఒకరితో ప్రార్థనలో నాకు అవసరం లేదు ప్రభా, నేను ప్రార్థన చేస్తాను ప్రభా అని తీర్మానం చేసుకున్నావు. ఇప్పుడు ఏమైంది? ప్రార్థన గోడ పడిపోయింది. ప్రార్థన గోడ పడిపోయింది. ఈరోజు దేవుడు నీకు మరలా ఆయనే ప్రార్థన గోడని కట్టించటానికి నువ్వు మనసులో కోరుకుంటే ఆయన విజ్ఞాపన చేయు ఆత్మచేత మరలా నిన్ను ప్రార్థన గోడగా కట్టబడేటట్లుగా చేస్తాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మీకు తెలుసు, యోబు గారు ఒకప్పుడు నిత్యము ప్రార్థన చేసేవాడు. నిత్యము. ఎలా చేశాడు చెప్పండి? చెప్పండి, ఎలా చేశాడు? స్తోత్ర ప్రార్థన లేదు ఇప్పుడు యోబు గారికి. ఒకప్పుడు యోబు గారికి అరుణోదయ కాలంలో సూర్యుడు ఉదయించక మునిపే వేకునే లేచి స్తోత్ర ప్రార్థన. ఇప్పుడు స్తోత్ర ప్రార్థన లేదు. ఒకప్పుడు యోబు గారు కుటుంబ ప్రార్థన నిత్యం చేసేవాడు. కుటుంబ ప్రార్థన లేదు దేవుడి దయ వల్ల. ఏమీ లేదు. ఒకప్పుడే నిత్యము ప్రార్థనా పరుడైనటువంటి యోబు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవునికి రోజు ప్రార్థన చేయాలంటవా? అసలు ఏ మనిషి అయినా, ఏ నరుడైనా దేవుడికి ప్రార్థన చేస్తాడంటవా నిత్యం? ఎందుకు అంటున్నాడు ఈ మాటలంటే, ఈయనలో ప్రార్థన అనే గోడ పడిపోయింది కనుక అంటున్నాడు. వాక్యం మనకు రెఫరెన్స్ కావాలి కదా. చదవండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చదవండి. 27:10. అంటే తన జీవితాన్ని పోల్చుకొని నరుడు అన్ని సమయాల్లో ప్రార్థన అవసరం అంటవా? ఒరే యోబు, ఏమండి కొంచెం ఆలోచించండి. ఓ యోబు గారు, ఒకప్పుడు నిత్యము ప్రార్థనలో గడిపావు కదా. ఒకప్పుడు అందరికీ మాదిరికరముగా, వెలుగుకరముగా, ఒకప్పుడు అందరికీ నీ ప్రార్థన సహాయం నీకు, ఏమండి నీ ప్రార్థన నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ ఉంటున్నటువంటి దేశానికే ప్రయోజనకరంగా ఉందే. ఇప్పుడేంటి నిత్యము దేవునికి ప్రార్థన చేయాలంటవా అని ఒక వ్యక్తిని చెప్పినట్టుగా తన జీవితాన్ని పోల్చుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ప్రార్థన సమస్య వచ్చేసరికి ప్రార్థన కోల్పోయాడు. చదువు, మళ్ళా చదువున్నాం ఆ మాట. 27:10. ఇప్పుడు అన్ని సమయాల్లో ప్రార్థన అవసరమా? చాలామంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రార్థన అవసరమా? అన్నీ బాగానే ఉన్నాయి కదా. తల్ల పైకెత్తి వినండి అమ్మ కొంచెం వినండి, తల్లులారా వినండి, మీకే ప్రాముఖ్యం. అయ్యా మీకు మరీ వందనాలు, కొంచెం వినండి, శ్రద్ధగా వినండి. ఆ పైన కూర్చున్న వాళ్ళకి 100,000,000 వందనాలు అనమాట. అన్నీ బాగున్నాయి కదా, ఇప్పుడు ప్రార్థన అవసరమా? ఎట్లా మాట్లాడుతున్నాడండి? అన్ని సమయాలలో ప్రార్థన అవసరమా అని ఎట్లా మాట్లాడతాడు? నిత్యము ప్రార్థన చేసే యోబు గారు ఇప్పుడు మాట్లాడే మాటలేంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఒకప్పుడు నిత్యం ప్రార్థన చేయలేదా? ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలేంటి? అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు అవసరం ప్రార్థన? ఏ సమస్య లేదు, ప్రార్థన అవసరమా? దేవుడు మరలా ప్రార్థన నేర్పించడానికి అందరిని దూరం చేశాడు, అన్నిటిని దూరం చేశాడు. అర్థమవుతుందా? ప్రార్థనలు మళ్ళీ వచ్చాడు దేవుని దగ్గరికి, తిన్నగా మరలా వచ్చి, అయ్యా ధూళినయ్యా, దుమ్మునయ్యా. మీరు ఆ 42వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. యోబు గ్రంథం 42వ అధ్యాయం చదవండి. అయ్యా దుమ్మునయ్యా, ధూళినయ్యా, పనికిమాలినోండి అయ్యా, తెలుసో తెలియక ఏదేదో మాట్లాడి ఏదేదో చేశానయ్యా, అయ్యా అయ్యా అని ఇప్పుడు దేవుడి దగ్గరికి యుక్తమైన ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ. అందుకనే దేవుడు అంటాడు ఆ స్నేహితులతో, యోబు బలిగినట్లుగా మీరు యుక్తమైంది బలకట్లేదో. ప్రార్థన, ఈ మాటలు మీరు ఎన్నోసార్లు విన్నారు.
ప్రార్థన గోడ పడిపోయింది కనుకనే కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. శత్రువైన సాతాను ప్రవేశించాడు. వాడు నిన్ను ఎగతాళి చేస్తున్నాడు. లేవలేని పరిస్థితుల్లో నిలబెట్టి ఇంకా నీ బ్రతుకు అంధకారమేనని అనేక విధాలుగా నిన్ను ఇంకా దిగజార్చే పరిస్థితుల్లో ఉంటున్నాడు. అందుకని దేవుడు చెబుతున్నాడు, మరలా ప్రార్థన అనే గోడ దేవుడు కట్టించాలని కోరుకున్నాడు. నువ్వు ఆయన చేతులకు వచ్చినట్లయితే ప్రార్థన గోడ మరలా ఆయన నీ జీవితంలో కడతాడు. నీవు ఎడతెగక నిత్యము ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడబోతున్నావు. ఒక్కొక్కరు విజ్ఞాపన చేయు ఆత్మచేత, ప్రార్థన ఆత్మచేత పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నిత్యము ప్రార్థన చేసేటట్లుగా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటట్లుగా నా ప్రభు ప్రార్థన గోడని మరలా నిన్ను తన ఆత్మశక్తితో నింపి కడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన కొరకు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. సేవకుల ప్రార్థననే కాదు నేను అనేది, నీ ప్రార్థన కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. దేవుడు నిన్ను మరలా ప్రార్థన గోడని కట్టించబోతున్నాడు. మరలా నువ్వు ప్రార్థనాత్మతో నింపబడదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను చెప్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. చెప్పే ప్రతి చోట గోడ అనే సందర్భం ఉంటుంది. ఒక్కొక్క ఆత్మీయతను నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే సేవకుల యొక్క క్షేమాన్ని కోరుకునే గోడ. హల్లెలూయా చెప్పండి, చేతులే చెప్పరండి గట్టిగా. గనురాలైన స్త్రీ మామూలుగా గది ఎక్కడ కట్టిస్తారు? పైన స్లాబ్ మీద రాజన్న గది కట్టించారు. ఎక్కడ రాజన్న గది కట్టించాం, స్లాబ్ మీద కట్టించాం. అర్థమవుతుందా? మాకు కూడా సిస్టర్స్కి నాకు పైన 2 రూములు ఉన్నాయి, అవతల పక్క ఒకటి యువతల పక్క ఒకటి. స్లాబ్ మీద గోడ కడతారు, స్లాబ్ మీద రూమ్స్ గది కడతారు. కానీ అక్కడ వాక్యం మీరు బాగా గమనించండి, ఎక్కడ గది కట్టారు? గోడ మీద గది కట్టడం ఏంటి? ఆమెకి ఏమైనా మైండ్ పని చేస్తుందా, లేకపోతే మనకు మైండ్ పని చేయక ఏమండి ఏదేదో మాట్లాడుతున్నావా? దీని అర్థం ఏంటో తెలుసా? భక్తిపరుడైన ఒక సేవకుడిని ఆమె గుర్తుపట్టి, సమర్పణ కలిగిన సేవకుడు, ఆత్మ నడిపింపు కలిగిన సేవకుడు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న సేవకుడిని గుర్తుపట్టి ప్రతిసారి మన ఇంటికి వస్తూ ఉన్నాడు, విజిటింగ్కి వస్తూ ఉన్నాడు. నేను కూడా తీర్మానం చేసుకున్నాను, కొంచెం అక్కోళ్ళకి మాకు కొంచెం బిజీ వలన, లైవ్ కార్యక్రమాలు అవి ఉండటం వలన చాలామంది ఆశపడుతున్నారు. ఓ అన్నో 2 సంవత్సరం అయింది వచ్చి నువ్వు. కొంతమంది ఉంటారు, అసలు అన్న ఇంతవరకు మా ఇంటికే రాలేదన్న. నువ్వు పిలిస్తే కదా వచ్చేదానికి, పిలిచావా? అలా వాళ్ళకి అన్నొచ్చి మాకు ఎంతకాలం అయింది, అసలు మా ఇంటికి అన్నయ్య రావట్లేదు, అక్కలు మా ఇంటికి విజిటింగ్ రావట్లేదు. పిలవండి, తీర్మానం చేసుకున్నా. నేను కూడా సిద్ధపడే వచ్చా సరి చేసుకొని వాక్యాన్ని. నీకు చెప్పాలంటే నేను సరి చేసుకోవాలిగా కదా. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చేతులే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక దేవుని చిత్తములో ఉన్నటువంటి ఒక భక్తి కలిగిన దైవ సేవకుని, ఆత్మ నడిపింపు కలిగి సమర్పణ కలిగిన ఒక సేవకుని గుర్తుపట్టి, ఇప్పుడు ఆ సేవకునికి అవసరమైనవన్నీ ఎక్కడ కట్టిందంటే గోడ మీద ఒక గది కట్టి, ఒక బల్ల, మంచం. ఎందుకు? కంచం. ఏమండి? మంచం, కంచం, బల్ల, తిని శుభ్రంగా పడుకోవటానికి కదా. సేవకులకి తినేసి శుభ్రంగా పడుకోవటానికి మంచం. నేను అడిగేవాడిని, ఓ గనురాలైన స్త్రీ, ఎందుకమ్మా మంచం వేసావు? ఓ కుర్చీ ఉంటే బాగుండేది కదా, ఎందుకు మంచం వేసావు? ఏం లేదయ్యా, తినేసేసి బరీగా కడుపు నిండా తిని హాయిగా పడుకో, హాయిగా పడుకో. దాని ఆత్మీయతలు వేరు. నేను అవన్నీ చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఒక్క మాట చెప్తున్నాను.
సేవకుల యొక్క క్షేమాన్ని కోరుకునే గోడ ఈ గోడ. సేవకులు బాగుండాలి, ఎందుకంటే నా కోసం ప్రార్థన చేసే సేవకులు, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, నా జీవితాన్ని గురించి ఒక పరిపూర్ణమైనటువంటి బాధ్యత కలిగిన సేవకులు వీళ్ళు. సేవకుల క్షేమాన్ని కోరుకొని ఆ సేవకులకి వారిని పరామర్శించడానికి, వారికి ఆదరణ కలగటానికి, వారు అలసిపోయినప్పుడు వారి జీవితంలో కొంచెం అలసట తీర్చుకునే దానికి సేవకుల క్షేమాన్ని కోరుకున్న వ్యక్తి. అంటే దీని అర్థం ఏంటంటే సేవకుల క్షేమాన్ని కోరుకునే అనుభవం, ఆత్మీయత ఆ గోడ. ఏ కష్టం వచ్చినా మా దగ్గరకు వస్తున్నాడే, ఒకవేళ రాలేకపోయినా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. సేవకులు బాగుంటే కదా మేము బాగుండేది. సేవకులు ఆరోగ్యం బాగోపోయినా, సేవకులు పతనమైన, సేవకులు నిలబడలేకపోయినా, సేవకులు మాట్లాడలేకపోయినా, సేవకుడు కనిపించకపోతే ఎలా మా బ్రతుకులు వ్యర్థం కదా అని సేవకుల క్షేమాన్ని కోరుకునే గోడండి ఈ గోడ. నీ క్షేమం నువ్వు చూసుకుంటున్నావు, నీ పిల్లల క్షేమం నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు బాగుంటే చాలు అని చెప్పేసి నీ మటుకు నువ్వు చూసుకున్నావు తప్ప ఎప్పుడైనా సేవకులు క్షేమంగా ఉండాలి. కొంతమంది ఉన్నారు, ఖచ్చితంగా చెప్పగలను, కొంతమంది ఉన్నారు సేవకుల యొక్క క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఒక సేవకుడు లేకపోతే 6 లక్షల కాల్బలం లేదు ఇశ్రాయేలీయులకి. మోషే అనే సేవకులు లేకపోతే వారికి దారి ఏదో తెలియదు, వారికి దేవుని ఆలోచన ఏంటో తెలియదు, వారికి దేవుని నడిపింపు ఏంటో తెలియదు, దేవుని ఆజ్ఞలంటే ఏంటో తెలియదు, దేవుని మనసులో ఏ విధంగా నడిపించబడాలో, వారి వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో వారు ఎలా ఉండాలో నిలబడేది, చూసేది, మాట్లాడేది, వాళ్ళు చేసే ప్రతి దానికి ఆలోచన చెప్పే సేవకుడు అవసరం. అలాంటి సేవకుల క్షేమాన్ని కోరుకోవాలి. ఈరోజు మినిస్ట్రీలో ఎంతమంది సేవకులు ప్రాణాలు ధారపోస్తున్నారు, రాష్ట్రంలో ఎంతమంది సేవకులు ప్రాణాలు ధారపోస్తున్నారు. ఆస్తులను సంపాదించుకునే వాళ్ళు కాదు, డబ్బును సంపాదించుకునే వాళ్ళు కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే వాళ్ళు కాదు. మీకోసం ఏ విషయంలో మీ తలంపులు చెడిపోయినా, మీ ఆత్మీయ జీవితం చెడిపోయినా, మీరు కొంచెం దేవుని మార్గం నుంచి తప్పిపోయినా, మీ కొరకు భయముతో, వణుకుతో, క్రీస్తులోనున్న సరళత నుంచి, పవిత్రత నుంచి తప్పిపోతారేమోనని దివారాత్రులు దైవ భయముతో ఒక సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, నీ క్షేమాన్ని కోరుకునేటువంటి సేవకుల క్షేమాన్ని కోరుకునే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వారి కొరకు కన్నీరు కార్చవా? వారిని పరామర్శించవా? వారి క్షేమాన్ని కోరుకొని కొన్ని పర్యాయాలు మేము గద్దిస్తూ ఉంటారు వాక్యం ద్వారా, కొన్ని పర్యాయాలు ప్రేమిస్తాం, కొన్ని పర్యాయాలు అసలు అనుకూలతలే ఉండవు అన్నంత మాత్రాన సేవకుల్ని వేరుగా ఆలోచన చేస్తారా? నిన్ను కన్న తండ్రి ఉన్నాడే, కన్న తల్లి ఉన్నారే, వారు నిన్ను కొట్టి తిట్టి నిన్ను దూరం పెట్టినంత మాత్రం తల్లి తల్లి కాడా, తండ్రి తండ్రి కాడా? కొట్టి తిట్టి హెచ్చరించి కొంచెం నీకు బాధ కలిగించినంత మాత్రాన దూరం అయిపోతే వాళ్ళు తల్లులు తండ్రులు కాకుండా ఉంటారా? ఈ గనురాలైన స్త్రీ గోడ మీద ఒక గది కట్టి, నా సేవకులు, నా ఇంటికి వస్తూ పోస్తున్నటువంటి సేవకులు ఎప్పుడు వారు క్షేమంగా ఉండాలి, వారు క్షేమంగా ఉండాలి, సంస్థల నాయకులు క్షేమంగా ఉండాలి, మినిస్ట్రీలో ఉన్న సేవకులందరూ క్షేమంగా ఉండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుని చిత్తంలో వాడబడే సేవకులందరూ క్షేమంగా ఉండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి,
వారు ఏమండి, వారు ఇంకా 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 వారు వాడబడాలి, వారు ఇంకా దేవుని చేతిలో బలముగా వాడబడాలని సేవకుల క్షేమాన్ని కోరుకునే గోడలాగున్నావా? కోల్పోయావు. పెట్టినప్పుడు పెళ్ళి, పెట్టనప్పుడు చావు, అంతే. సేవకుల క్షేమాన్ని కోరుకునే గోడలాగా లేవు. ఒక్కసారి ఆలోచన చేయండి. దివారాత్రులు నీకోసం మరలా చెప్తున్నా, సేవకుల క్షేమమే సంఘక్షేమం, సంఘక్షేమమే సేవకుల క్షేమం. మీరందరూ క్షేమంగా ఉండాలి. ఆమేనంటారేంటి? సేవకులందరూ క్షేమంగా ఉండాలి. సేవకుల క్షేమాన్ని కోరుకోవాలి. ఒకవేళ సేవకుల్ని దూషించిన, ద్వేషించిన, హేళనగా మాట్లాడిన, అవమానపరిచిన, సేవకుల్ని లెక్క లేకుండా చేసిన ఆ అనుభవాలన్నీ ఏమండి అవి కోల్పోయావేమో, అవన్నీ తీసివేసుకొని నా సేవకులు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా, దేవుడు నాకు ఇచ్చిన సేవకులు, మా మినిస్ట్రీకి ఇచ్చిన సేవకులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని ఆ గనురాలైన స్త్రీకి ఉన్నటువంటి సేవకుల క్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా ఉంటే ఆ సేవకుని ద్వారా నువ్వు దేవుని ఎదుట నిలబడేటట్లుగా చెయ్యగలడు సేవకుడు. అందుకనే వాక్యంలో పౌలు గారు అంటాడు, గద్దించి బుద్ధి చెప్పి ఏ విధం చేతనైనా మిమ్మల్ని క్రీస్తు దేవుని ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టాలనే ఒక తపనతో, ఒక ఏమండి వాంఛతో, ఆత్మీయమైనటువంటి వైరాగ్యముతో, ఆత్మీయమైన దప్పికతో ఏమండి ఒక విశ్వాసిని దేవుని ఎదుట పరిపూర్ణంగా నిలబెట్టాలనే ఉద్దేశం కలిగిన వాడే సేవకుడు. నీ ద్వారా ఏది ఆశించేవాడు కాదు. మాకెందుకండి, దేవుడు మాకు సమస్తాన్ని ఇచ్చాడు. ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మాకు సమస్తాన్ని ఇచ్చాడు. ఆయన ఉంటే మాకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సేవకులు పడిపోవటం మీకు క్షేమం కాదు కదా. భారంతో కన్నీళ్లు గార్చి ఇక మీదట సేవకుల క్షేమం కొరకు ఎత్తిపట్టి, సేవకుల క్షేమం కొరకు మీరెల్లప్పుడూ పోరాడే వ్యక్తులుగా ఉండాలని ఒక సందర్భంలో ఒనేసిము అనే వ్యక్తి కూడా పౌలు గారి చెరసాల్లో ఉంటే ఏమండి, ఈ ఒనేసిము అనే వ్యక్తి సేవకుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరామర్శించి, ఆదరించి, ఓదార్పును కలుగజేసి ఏమండి, ఎందుకంటే ఈ ఒనేసిము అనే వ్యక్తి రక్షణ పొందటానికి స్వార్థ ప్రకటించింది ఆయనే. అందుకనే ఆ సేవకుడు క్షేమంగా ఉండాలని ఇంట్లో కూర్చొని వెళ్ళిపోయాడు. చెరసాల్లో ఉంటే చెరసాల్లోకి వెళ్ళిపోయి ఆ సేవకుని పలకరించి, పరామర్శించి, ఆదరించి, ప్రేమించినట్లుగా. అందుకనే పౌలు గారు అంటాడు, ప్రభువా నా క్షేమాన్ని కోరుకునేటువంటి ఇలాంటి మంచి బిడ్డల్ని ఇచ్చారు ప్రభువా, అందుకు నీకు స్తోత్రం అయ్యా. వీరిని, నా క్షేమాన్ని కోరుకొని, సేవకుల క్షేమాన్ని కోరుకున్న వీరిని ఆ దినమున మరిచిపోవద్దు. ఏ దినము? రాకడ దినములో మరిచిపోవద్దు. హల్లెలూయా. మా తపనంతా అదేనండి. మీరు మా కోసం, మా క్షేమం కోసం ఏమండి మీరు కోరుకుంటే మేము దేవుణ్ణి అడిగేది ఒకటే, మీ డబ్బులు, మీ ఆస్తి, మీ వెండి బంగారాలు, మీ స్వాస్థ్యం మాకేమొద్దు. మేము నిండు మనసుతో ఏమని ఆశీర్వదిస్తాం తెలుసా? ప్రభా రాకుండా వీళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దయ్యా. వీళ్ళు పరిచర్య చేశారు, అందుకని పరిశుద్ధులకి ఉపచారం చేయుటకు మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. అందుకనే సేవకుల క్షేమాన్ని కోరుకునే గోడవలే ఇక మీదట మీరందరూ మార్చబడాలని ప్రేమతో తెలియచేస్తున్నా. అనేక సందర్భాలలో విశ్వాసులైన వ్యక్తులు ఏం చేశారు తెలుసా? కొరింథీ పత్రికలో, అలాగే ఏమండి అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, వారు గోడ మీద నుంచి గంపలో కిందకి దింపారు,
భయంకరమైన ప్రాణాపాయ స్థితులు వచ్చినప్పుడు గోడ మీద నుంచి కిందకి గంపలో దింపి సేవకుల క్షేమాన్ని కోరుకున్నారు వాళ్ళు. వాస్తవానికి వారుగానే ఉన్నట్లయితే శత్రువులు వచ్చి ఏమండి సేవకులను పట్టుకొని పౌలు గారిని కానివ్వండి అపోస్తులను పట్టుకొని చంపేవాళ్ళు. కానీ అక్కడ రాయబడిన మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. గోడ మీద నుంచి వారిని దింపి, అంటే దీని అర్థం ఏంటంటే సేవకుల క్షేమాన్ని కోరుకునేవారు. హల్లెలూయా. ఇంకా మీకు చెప్పాలంటే ఏమండి, రాజుల చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు, ఓబద్య అనే ఒక ఆయన ఉన్నాడు. 100 మంది ప్రవక్తల్ని 100 మంది సేవకుల్ని ఒకే ఇంటిలో దాచిపెట్టి ఆ రోజులు ఏమండి, ఆ రోజుల్లో యెజబెల్ అనేటువంటి స్త్రీ ఏమండి సేవకులందరినీ చంపుతూ ఉంటే 100 మంది సేవకుల్ని ఒక ఇంట్లో దాచిపెట్టి, సేవకులు చాలా అవసరమని ఎలా దాచిపెట్టి ఉంటాడు చూడండి. అసలు 100 మంది సేవకుల్ని దాచిపెట్టి వారిని పోషించాడు, శత్రు కంట పడకుండా. అంత 100 మంది సేవకుల క్షేమం కోరుకున్నాడంటే అసలు ఓబద్య హృదయము, మనసు, ఆత్మీయత ఎంత విశాలమైంది. 100 మంది ప్రవక్తల్ని. కారణం అతడు సేవకుల క్షేమాన్ని కోరుకునేవాడు. ఆ విధముగా మీరందరూ సేవకుల క్షేమాన్ని కోరుకోవాలి. చాలామంది రకరకాలుగా సనుగుతూ గొనుగుతూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వద్దు వద్దు, మేము ఒప్పుకుంటున్నాం. మేము చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఆయా సందర్భాల్లో మీరు ఫోన్లు చేసినా, ప్రయాణాల్లోనో లేకపోతే లైవ్ కార్యక్రమాల్లో ఉండి ఎత్తలేకపోవటం ఏదో ఒకటి జరుగుతుంది. కొంచెం బిజీగా ఉండి రాలేకపోతున్నాం. కానీ తర్వాత చూసి ప్రార్థన చేస్తాం. చేసే టయానికి వచ్చేసరికి నైట్ అయిపోతుంది, కొంచెం అనుకూలించదు. ఒప్పుకుంటున్నాం. నేను కూడా తీర్మానం చేసుకున్నాను, కొత్త సంవత్సరం ఇక మీదటి నుంచి సమయం దొరికినప్పుడే లేక నేను కూడా విజిటింగ్లకి రావాలని కోరుకుంటున్నాను. యేసు నామములో సేవకులకి అనుకూలతలు కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉందరు గాక. మీరు కూడా మా క్షేమాన్ని కోరుకున్న వాళ్ళందరూ గట్టిగా ఒకసారి అల్లే చెప్పండి. లేచి నిలబడి కానించి ఒకటే తిట్టిందే తిట్టు, తిట్టకోకుండా వాయించిందే వాయించడం, వాయించుకోకుండా ఒకటే నడినెత్తు నుంచి అరికాల వరకు ప్రాణాత్మ దేహంలో ఒకటే శుద్ధి చేస్తూ ఉంటే ఏం క్షేమం కోరుకోమంటావయ్యా? ఏం క్షేమం కోరుకోమంటావు? ఏమండి, నేను ఒక మాట అంటాను, మిమ్మల్ని తిడితే నాకేమైనా వస్తుందా? పైనుంచి మూటలు దించుతురా, ఒరే ఆనందం, ఇదిగో పలానా విశ్వాసం తిట్టా, ఈ మూట నీకు నెత్తి మీద కిరీటం, ఇదిగో ఏమైనా తిట్టావు, ఇదో కిరీటం అని వజ్రాలు రత్నాలు తీసుకొచ్చి నెత్తి మీద పెడతాడా మాకు? మీ భ్రమ కాకపోతే. హల్లెలూయా చెప్పరేంటి? సేవకుల క్షేమాన్ని కోరుకునే గోడ మరలా కట్టబడాలి నీలో. ఆమేన్. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 49:22. ఉందా అక్కడ కూడా గోడ? చెప్పరేంటి, ఉందా? చేతి లేదు, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెఫరెన్స్ దొరకలేదు అనుకుంటా పాపం, వాళ్ళు ప్రకటన గ్రంథం ఎదుగుతున్నారు. ఆదికాండం 49:22 చదవండి మరలా. ఆమేన్ చెప్పండి. ఇక్కడ మీరు గమనిస్తే బాగా వినండి, ఇక్కడ గమనిస్తే ఓట అంటే పరిశుద్ధాత్మ నింపుదల. అక్కడేమో వాక్యం ఇంత పొడవు ఉంది, 22వ వచనం కదా, 49 ఇంత పొడవు ఉంది. ఒకే ఒక్క మాటలో చెప్తానేనండి, ఆత్మలో ఫలించే గోడ. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ గోడ ఏ గోడ? యోసేపుని గురించి చెప్పిన మాట, ఆత్మలో ఫలించే గోడ. పరిశుద్ధాత్మలో ఫలించే గోడ. ఎప్పుడు మనం ఒక వాక్యం కంటతా ఉంటుంది,
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని వాక్యం చెప్తుంది. ఆత్మలో, ఓట అనగా ఆత్మ, ఆత్మలో ఫలించే గోడ. ఈ రోజున చాలామంది జీవితాలు ఆత్మలో ఫలింపు కోల్పోయారు. ఆత్మలో ఫలింపు లేదు, ఫలములు రాలిపోయాయి. యోధా పత్రికలో రాయబడిన మాటలు మీకు పరిచయం. 1:12 ఒకే అధ్యాయం ఉంటుంది, 12వ వచనం ఉంటుంది. ఫలములు లేక, అంటే ఫలములు ఆత్మలో ఏమండి ఫలించే గోడలాగా ఉండవలసిన ఒక ఆత్మీయుడు ఇప్పుడు ఫలములు లేని వ్యక్తిగా మారాడు. ఫలములు లేవు, ఆత్మలో ఫలించట్లేదు, ఒక్క ఫలము కూడా లేదు. అన్ని కారు ద్రాక్షాలు, అన్నీ ఏమండి, ఇంకా వాక్యంలో కొన్ని మాటలు రాయబడ్డాయి, కానీ ఫలములు ఉన్నాయి. శరీర సంబంధమైన ఫలములు కనబడుతున్నాయి. మంచి చెడ్డల వృక్ష ఫలాలు కనబడుతున్నాయి. ఒక పక్క మంచి, మరొక పక్క దేవుని మందిరానికి వస్తే మంచి కనబడుతుంది, మందిరం దాటితే చెడు. మంచి చెడులు వృక్ష ఫలాలు తింటున్నారు ఈరోజు. ఇది భయంకరమైనది. ఆ ఫలాలు తినేవారు పాపం చేశారు. ఈ రోజున దేవుని బిడ్డలు జీవితాలలో ఫలములు లేకుండా ఏమండి పూర్తిగా రాలిపోతూ ఉన్నారు. కొంతమంది ఆత్మీయతలో ఫలిస్తున్నారు, దేవుని కొరకు శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తున్నారు. ఏమండి మంచి ఫలాలు ఫలిస్తున్నారు, నీతి ఫలములు ఫలిస్తూ ఉన్నారు, రక్షణ ఫలాలు ఫలిస్తున్నారు, మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నారు. ఓ ఆత్మీయుడా, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా ఆత్మలో ఫలించే గోడలాగా ఉన్నావే. ఒకప్పుడు దేవుని ఆత్మ నింపుదల ఉంది. ఒకప్పుడు నీలో ఆ ఆత్మ నింపుదలతో ఆత్మలో ఫలించిన గోడలాగా ఉన్నప్పుడు నీలో మంచితనము, సాత్వికము, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఫలములన్నీ నీలో కనిపించాయి. నిన్ను చూస్తే దేవుని చూసినట్లుగా ఉన్నాయి కదా. అనేకులు నీ ఫలములు చూసే కదా, నీ ఆత్మలో ఫలింపును చూసే కదా నిన్ను బట్టి దేవుని దగ్గరికి వచ్చింది, నిన్ను బట్టి దేవుని నమ్ముకుంది. నీ ప్రేమను చూసి, నీ ఫలములు చూసే కదా అనేకులు నీ గురించి సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫలములు ఏమైపోయాయి? ఇప్పుడు ఆ ఫలాలే ఆత్మలో ఫలించేటువంటి ఏమండి గోడలాగా ఉన్నావా? ఇంకా యోసేపుని గురించి అంటది, అది ఆ ఫలము విస్తరించిందంట, వ్యాపించింది. తన వరకే లేదు, ఐగుప్తు దేశమంతా వ్యాపించింది. ఆ ఫలభరితమైనటువంటి అనుభవాలు ఐగుప్తు దేశమంతా వ్యాపించింది. నీలో ఉన్న ఫలభరితమైన జీవితము ఏమండి అర్థమవుతుందా? నీ కుటుంబం, అది నీ గ్రామం దాటి, నీ జిల్లా దాటి, నీ రాష్ట్రం దాటి, నీ దేశం దాటి, సరిహద్దులు విశాలంగా నీ ఆత్మీయత అంతగా ఫలించాలి. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆత్మలో ఫలించే గోడలాగా ఉన్నావా? ఆత్మలో ఫలములు లేనటువంటి గోడలాగా పడిపోయావా? సంవత్సరం ముగింపులోకి వచ్చాం కదా, ఆలోచించండి ఒక్కసారి. శరీర సంబంధమైన ఫలములు ఉంటున్నాయి, అంటే పగలు, ద్వేషాలు, కలహాలు, కోపాలు, ఏమండి మత్సరము, ఇవన్నీ శరీర సంబంధమైన ఫలములు. ఒకప్పుడు ఆత్మలో ఫలించే గోడలాగా, చెట్టులాగా ఉన్న వ్యక్తివి ఇప్పుడు శరీర సంబంధమైన ఫలములతో అందరి చేత ద్వేషించబడుతున్నావు. అందరూ నిన్ను చూసి చీయనని అసహించుకుంటున్నారు. నీ ఇంటిలో వాళ్ళే, నీ తోటి ఆత్మీయులు, నీ సంఘములో ఉన్నవారే అసహించుకుంటున్నారే. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడైనా నన్ను చూసి ఒక వ్యక్తి అసహించుకుంటున్నాడు అని అంటే దాని అర్థం ఏమిటి? నేను ఫలించే గోడను కాదు, ఫలములు లేని గోడని.
ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ఎలా ఫలించావు? భాషలు మాట్లాడి, ఒకప్పుడు ప్రవచనాలు చెప్పి, ఒకప్పుడు దర్శనాలు చెప్పి, ఒకప్పుడు ఏమండి అనేక మంది దేవుని ప్రజలకు, అన్యజనులకు, అనేకులకు ఆత్మలో ఫలించినంత కాలం నీ ఫలములను చూసి ఏమండి, ఒకవేళ ఆ వరాలు లేకపోయినా నీలో ఉన్న ఫలములు, ఆత్మ ఫలములతో కూడిన స్వభావాలు చూసి తేనె దగ్గరికి, బెల్లం దగ్గరికి ఈగలు వచ్చినట్లుగా అనేక మంది నీ దగ్గరకు వచ్చారే. ఆ ఫలాలు చూసి అబ్బా, ఇంత ప్రేమ కలిగిన వాళ్ళు, ఇంత మంచితనం కలిగిన వాళ్ళు, ఇంత ఇది కలిగిన వాళ్ళు, ఇంత సాత్వికం కలిగిన వాళ్ళు, ఆ ఫలాలు చూసి పరిగెత్తుకొని వచ్చారు. నిన్ను చూసి నీ భార్య చీ అంటుంది. ఫలించే వ్యక్తివే నువ్వు? ఫలించే ఆత్మలో ఫలించే గోడవేనా? నిన్ను చూసి నీ పిల్లలు చీ అంటున్నారు, నిన్ను చూసి నీ భార్య చీ అంటుంది, నిన్ను చూసి నీ భర్త చీ అంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితులు? ఆత్మలో ఫలించే గోడలాగా ఉండవలసిన నీవు ఈరోజున భౌతికమైన శరీర సంబంధమైన ఫలములు ఏమండి, శరీర కార్యాలతో, ఫలములతో నింపబడి అందరి చేత ద్వేషించబడుతున్నావు. ఒకప్పుడు ఆత్మలో ప్రజ్వరిల్లావు. దేవుడు ఎందుకో మాట్లాడుతూ ఉన్నాడు. ఫలములు ఆత్మ సంబంధంగా రాలిపోయాయి. పనికిమాలిన ఫలాలు, లోక సంబంధమైన ఫలాలు వచ్చాయి. దేవుడు అది చూసి దుఃఖపడుతున్నాడు. ఒక పాత నిబంధన భక్తుడైన యోసేపుకే ఏమండి ఆత్మలో ఫలించే గోడలాగా ఎక్కి వ్యాపిస్తూ ఉంటే, క్రొత్త నిబంధన సంఘము, యేసు రక్తము చేత కడగబడిన సంఘము, పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన నింపుదల కలిగిన సంఘములో ఉండి ఇంకెంతగా నీవు ఆత్మలో ఫలించాలి, నీ ఫలములో ఏమండి ఇతరులకు చూపాలి. నీ ఫలములో నీకే ప్రయోజనం లేదు. దేవుడు ఎంత బాధపడతాడు? దేవుడిచ్చిన అభిషేకం ఏమైపోయింది? దేవుడిచ్చిన నీటి ఓట ఏమైపోయింది? ఇంకిపోయిందా? ఎండిపోయిందా? దేవుడిచ్చినటువంటి ఆ మంచి స్వభావాలు ఏమైపోయాయి? అవి ఉంటేనే రేపొద్దున దేవుడు ఏమండి ఫలములు లేని చెట్టు గురించి మనకు తెలుసు కదా. ఫలాల కోసం వెళ్ళాడు, ప్రతిసారి చెప్పుకుంటాం, ఫలాల కోసం వెళ్ళాడు. దేవుని ప్రాణాన్ని తృప్తిపరిచే ఫలాల కోసం వెళ్ళాడు అంజూరపు చెట్టు దగ్గరికి. ఒక్క ఫలం కూడా కనపడలే. ఇక నువ్వు ఎప్పుడు ఫలించుకుందో కాక అన్నాడు. సాయంత్రాన్ని చూస్తే ఎండిపోయింది ఇది. ఇంకొకటి ఉంది ఏమండి, ద్రాక్ష తోటలోనే ఒక అంజూరపు చెట్టు ఉంది. దాని దగ్గరికి వెళ్ళారు. ఆ మొక్క నాటి, ఆ అంజూరపు చెట్టు నాటి 3 సంవత్సరాలు అయింది. ఆ చెట్టు దగ్గరికి యజమానుడు చూశారు. దీనిలో ఏమన్నా ఫలాలు వస్తాయా చూద్దాము, ఇప్పటికైనా 3 సంవత్సరాలు అయింది కదా నా సన్నిధిలో ఉండి, నా దగ్గర నాటబడి ఈ ఫలాలు ఎలా ఉన్నాయి అని చూస్తే అక్కడ కూడా చూస్తే ఒక్క ఫలం కూడా లేదు. యజమానుడు అంటాడు, నరికేసాయి, పీకేసాయి. ఓ ద్రాక్ష తోటమాలి సేవకుడిని చెప్తున్నాడు, సేవకుడికి, ఎందుకు తీసేయి, ఎట్లాంటి అవసరం లేదో. ఫలాలు లేని వాళ్ళు ఎందుకు, ఫలించే వాళ్ళు ఒక్కలు చాలు. ఫలాలు లేని చెట్లు 100 ఉన్నా ఒకటే, ఏమండి ఫలించే చెట్టు 100 ఉన్నా ఒకటి, తీసేయి దీన్ని. అప్పుడు తోటమాలి అయిన దైవ సేవకుడు బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం అండి నేను చుట్టూ త్రవ్వుతా, అది ఫలించలేకపోవటానికి కారణం ఏంటో వెళ్తాను, త్రవ్వుతాను, ఎరువేస్తాను, నీరు కడతాను, ఏ విధంగా చేత ఫలించేటట్టు చేస్తాను ప్రభు అని. ఏమండి యజమానుడే తీసేయమని చెప్తూ ఉంటే ఒక సేవకుడు ఫలించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నీ ఫలాలు దేవుడికి అవసరం, ప్రజలకు అవసరం. ఏ ఫలాలు ఫలిస్తున్నావు? ఆత్మలో ఫలించేటువంటి గోడలాగా ఉన్నావా, లేకపోతే ఫలములు లేని లేదా పనికి మాలినటువంటి శరీర సంబంధమైన ఫలములతో నడిపించబడుతున్నావా? ఈ సంవత్సరపు ముగింపులో మరలా నా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నీటి ఓటను మరలా నీలో ఉబక చేయబోతున్నాడు. మరలా నిన్ను తన బలమైన ఆత్మతో నింపుతూ ఉన్నాడు. నిన్ను ఒక పరిపూర్ణమైన ఆత్మలో ఫలించే గోడలాగా ఇక మీదట ఎక్కి వ్యాపించబోతూ ఉన్నావు. నా దేవుడు నిన్ను అట్టి అభిషేకము చేత, ఆత్మ చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు.
ఆత్మలో ఫలించే గోడలాగా ఇక మీదట నువ్వు ఉండబోతున్నావు. అదిగో నా దేవుని అభిషేకం నీ మీదకి బలముగా దిగి వస్తూ ఉన్నది. ఈ చివరి నెలలో నా దేవుడు ఆత్మలో ఫలించే గోడ వలె మారుస్తున్నాడు. ఆ విధమైన అభిషేకము నా దేవుడి నీ మీద కుమ్మరించునుగాక. మీకు ఒక మాట చెప్తాను. ఒకప్పుడు సౌలు ఆత్మలో ఫలించే గోడలాగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ, మొట్టమొదటి రాజు. ఆ తర్వాత అభిషేకం పోయి వేరే దురాత్మ క్రియ చేసింది. తర్వాత జీవితం మనకు తెలుసు. ఏమండి, దేవునికే దుఃఖకరంగా మారాడు. ఏమండి, ఆత్మలో ఒకప్పుడు ఫలించినంత వరకు ఏమండి ప్రవక్తలతో ప్రవచించాడు, క్రొత్త మనసు కలిగి అందరిని ప్రేమించాడు. అందరి ఎడల ఏమండి ఎదురువాని కష్టం తన కష్టంగా ఎంచుకొని ఇంత ఉన్నతమైన ఆత్మ ఫలములతో ఫలించినటువంటి సౌలు ఏమండి మరలా ఆ జీవితం కట్టుకోవడానికి తను ఇష్టపడలేదు. దేవుని చేతిలోనికి రాలేదు. దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకోలేదు. తన బ్రతుకు అలాగే స్థిరపరుచుకున్నాడు. తన బ్రతుకు ఏమైపోయింది మనకు తెలుసు. మరలా లోక సంబంధిగా మరలా ఏమండి శకునుగాడి దగ్గరికి వెళ్ళి మరలా సోది చెప్పించుకుంటూ మరలా లోక సంబంధంగా బ్రతికాడు. ఒకప్పుడు ఆత్మలో ఫలించిన వాడు సౌలు. ప్రజలందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ చూసి, ఏంటి సౌలు ప్రవక్తలలో ఒకడా, సౌలు ఫలించే వ్యక్తులలో ఒకడా, అసలు ఆ మంచితనము, ఆ క్రొత్త మనసు, ఆ ఆత్మీయతలు, ఆ ఫలాలు అని ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు శరీర సంబంధమైన ఫలములతో తన క్షేమాన్ని కోరుకున్న దావీదునే చంపడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంతోమంది ఈ రోజున ఇదిగో సౌలులాగా వెలిగించబడ్డారు, ఆత్మలో ఫలించారు. అలాగనే ఉండొద్దు. దేవునికి అప్పగించుకో. పరిశుద్ధాత్మని మరలా అడుగు. ఆయన మన మీద కనికరం కలిగిన దేవుడు. తొలకరి వర్షాన్ని ఒకవేళ కోల్పోతే దేవుడు మరలా అడుగు. మరలా ఏమండి తొలకరి వర్షమును కడవరి వర్షమును అన్నగా రెండంతలుగా కొలత లేని అభిషేకాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. నీవు ఆత్మలో బహుగా ఫలించదువుగాక, 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 ఫలించదువుగాక. అట్టి అభిషేకాన్ని నా ప్రభు నీకు దయచేయునుగాక. చేతులెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది పితరులు ఒకప్పుడు ఫలించిన వారు తర్వాత ఫలములు లేని వ్యక్తిగా ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, ఆత్మలో ఫలించే గోడగా మరలా నేనే నిన్ను కడతాను. సేవకుల క్షేమాన్ని కోరుకునే గోడగా మరలా నేను కడతాను. ప్రార్థన జీవితాన్ని ఏమండి ప్రార్థన చేసేటువంటి నిత్యము ప్రార్థన చేసే ఆ గోడగా మరలా నేను నిన్ను కడతాను. హల్లెలూయా చెప్పండి. అయ్యా, కొంచెం హృదయాల్లో ఉన్న ఆ శరీర సంబంధమైన ఫలాలన్నీ మీలో కోపాలు, ద్వేషాలు, కక్షలు తీసేసుకోండి, పూర్తిగా తొలగించుకోండి. నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదు. నిన్ను బట్టి ఎవరు దుఃఖపడకూడదు. నిన్ను బట్టి ఎవరు కన్నీళ్లు కార్చకూడదు. ఏమండి, నీ ద్వారా నీవు మధురమైన ఫలాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. మధురమైన ఫలములు, శ్రేష్టమైన ఫలములు. అందుకనే వాక్యములో సంఘాన్ని గురించి రాయబడింది, నానా విధములైన శ్రేష్టమైన ఫలములు ఏమండి తన ప్రాణ ప్రియుడికి ఏమండి ప్రియురాలైనటువంటి సంఘము ఇచ్చినట్లుగా పరమగీతాల్లో మనం చూస్తున్నాం. శ్రేష్టమైనటువంటి ఫలాలు మాత్రమే మనలో కనపడాలి. అందుకని ఇక మీదట ఆత్మలో ఫలించే గోడవలే దేవుడు నిన్ను నన్ను సంఘాన్ని కట్టునుగాక. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ఒక్క మాట చదవండి, ముగిస్తాను.
యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. గోడ అనే పదం లేదా? ఎందుకని పడగొట్టాడు? పడగొట్లా, పడగొడతా త్రొక్కబడినట్లుగా దాన్ని గోడ పడగొడతా. ఎందుకు తెలుసా? ఇదే గోడ తెలుసా? దేవునితో సహవాసంలో ఉండే గోడ ఇది. హల్లెలూయా. దేవుని సహవాసములో ఉండే గోడ. ఎందుకు పడగొడతానన్నాడు? ఎందుకు అయిపోయిందనంటే, ఇప్పుడు ఆ సహవాసం పేరుకు మాత్రం దేవుడే కానీ ఫలాలు మాత్రం కారు ద్రాక్షలు. అంటే తన యొక్క సహవాసం ఇప్పుడు ఏమైపోయిందంటే వేరైపోయింది. సహవాసములో ఉండే గోడవి నువ్వు, దేవుని సహవాసములో ఉండే గోడవి. వాక్యములో చాలా విషయాలు రాయబడ్డాయి. అన్యులతో సహవాసం ఏర్పడుతుంది. ఇంకా వాక్యంలో రాయబడితే భక్తిహీనులతో సహవాసం ఏర్పరచుకుంటున్నావు, అన్యజనులతో సహవాసం ఏర్పరచుకుంటున్నావు. త్వరగా చదవండి. 106వ కీర్తన 35వ వచనంలో అన్యులతో సహవాసం అనే మాట ఉంటుంది. 34వ అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనంలో రెఫరెన్సులు రాసుకోండి, సమయం లేదు కనుక చెప్తున్నాను. భక్తిహీనులతో సహవాసం ఏర్పడుతుంది. ఏమండి? సామెతల గ్రంథం 31:3లో రాయబడిన మాట ఏంటి తెలుసా? నశింపచేయు స్త్రీలతో సహవాసం, నశింపచేయు స్త్రీలతో సహవాసం ఏర్పడుతుంది ఈ రోజున ఆత్మీయులకి. ఇంకా రాయబడిన మాట ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 1:23లో ఉంటుంది. దొంగలతో సహవాసం చేస్తారు. అంటే దొంగలతో దేవునికి ఇచ్చే విషయాల్లో, దేవునికి ఏమండి సహాయం చేసే విషయాల్లో దొంగలైపోయారు. దొంగల సహవాసంగా మార్చబడింది. ఇవన్నీ ఎందుకనంటే దేవునితో సహవాసంలో ఉండవలసినటువంటి గోడ ఈ గోడ. ఏం తక్కువ చేశాడు? బురుజు ఒకటి కట్టించి, ద్రాక్ష తోట నాటించి, చుట్టూ కంచె వేసి, ఇదిగో నాతోనే సహవాసం కలిగి ఉండండి అని ఆ తోటలో మనల్ని దేవునితో నాటితే, దేవునితోనే ద్రాక్షవల్లిలోనే మనం ఏమండి వేరు పారాలి. అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్యతోటే సహవాసం కలిగి ఉండాలి. పేరుకు మాత్రం క్రైస్తవుడివే కానీ సహవాసం అన్యజనులతో ఉంటుంది. అన్యజనుల ఆచారాలు నీలో ఏలుబడి చేయట్లేదా? పేరుకు మాత్రం దేవుని సహవాసంలోనే ఉన్నావు, భక్తిహీనులతో సహవాసం చేస్తున్నావు, తుంటరులతో సహవాసం చేస్తున్నావు, లోకస్తులతో సహవాసం చేస్తున్నావు. దేవుని సహవాసంలో ఉండే గోడవేనా? లేకపోతే పడిపోయి ఏమండి అన్యజనులతో త్రొక్కబడుతూ ఉన్నావా? శత్రువైన సాతాను నిన్ను త్రొక్కుతూ ఉన్నాడా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మన సహవాసము తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసయ్యతో, పరిశుద్ధాత్మనితో మన సహవాసం. ఇంకా నీకు వాక్యంలో మరొక మాట ఏంటంటే అపోస్తలుల సహవాసములో నువ్వు ఉండాలి. చేతులే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు మనకు ఒక మాట బాగా పరిచయం యోబు గ్రంథంలో ఏంటంటే, మనము ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకి మేలు సమాధానము కలుగుతుంది. చెప్పండి హల్లెలూయా. ఎవరితో సహవాసం చేస్తే? చెప్పండి, ఎవరితో చేస్తున్నారా? ఆయన సహవాసంలోనే ఉన్నారా? ఉండటానికి ఉన్నారు. అన్నయ్య, దేవునితో సహవాసం లేకపోతే ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొని ఎందుకు వస్తానన్నయ్యా? ఇన్ని నిందలు ఎందుకు పడతానన్నయ్యా? ఇన్ని కష్టాలు ఎందుకు పడతానన్నయ్యా?
అసలు దేవుని కోసం నేను ఎన్ని భరించానో తెలుసా అన్నయ్య? నిజమే అన్నయ్య, నిజమే. మరి ఆచారాలు ఎందుకు చేస్తున్నావు అన్నయ్య? ఇల్లు పునాదులు వేసేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అబ్బో చూడాలా, ఆచారాలు మారిపోతున్నాయి. అన్యజనుల యొక్క సహవాసం వస్తుంది. మరీ ముఖ్యంగా యవనస్తులైన పిల్లలు తొంటరులతో సహవాసం చేయొద్దు. దేవుని ప్రజలతో, సేవకులతో, అపోస్తలులతో, దేవునితోనే సహవాసం చేయండి. మీ సహవాసం మీ జీవితాన్ని పాడు చేసేటట్లుగా ఉండకూడదు. మీ సహవాసం ఏమండి దేవునికి దూరమయ్యేటట్లుగా ఉండకూడదు. కుటుంబాలకి అవమానపరిచేటట్లుగా ఉండకూడదు. తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చేటట్లుగా ఉండకూడదు మీ సహవాసం. సహవాసం ఎవరితో ఉంది? దేవునితో సహవాసం చేయాలండి. యేసయ్యతో సహవాసం చేయాలి. అపోస్తలులైనటువంటి సేవకులతో ఆ సహవాసంలో ఉండాలి. ఏదన్నా వచ్చిందంటే వెంటనే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు. స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం వినండి. వాక్యంలో ఇంకొక మాట కూడా ఉంది, జ్ఞానుల సహవాసం మంచిది. ఎందుకంటే జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానాన్ని పొందుకుంటామని వాక్యం చెప్తుంది. నువ్వు చేసే సహవాసం చదువుకుంటున్నావు కదా, కాలేజీలో, స్కూల్లో, అయ్యా వినండి, చదువుకుంటున్నావు కదా, వాళ్ళు సరదాలు పడేవాళ్ళ, లేకపోతే సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళ, తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారనేటువంటి ఆలోచన గ్రహింపు లేకుండా, లెక్క లేకుండా తిరిగే వాళ్ళతో సహవాసం చేస్తున్నావా? జ్ఞానులతో సహవాసం చేయండి, తప్పు లేదు. ఎవరితో సహవాసం చేస్తున్నావు? అనవసరమైనటువంటి సహవాసాల ద్వారా, అనవసరమైనటువంటి ఫేస్బుక్లు, వాట్సాప్ల ద్వారా అనవసరమైనటువంటి సహవాసాలు ఏర్పడుతున్నాయి. అది మీ జీవితాలకు క్షేమం కాదు. దేవుడు కూడా ఏం చేయలేడు. దాని పర్యవస్థానం కోలుకోలేని నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మీరు చేస్తే జ్ఞానులతో, అపోస్తలులతో, అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో మనము సహవాసం చేయాలి. ఆ సహవాసంలో నిలిచి ఉండాలి. సహవాసంలో తేడా, లోపాలు వచ్చాయి అనుకోండి, జీవితం ఎలా అయిపోయింది తెలుసా? లోతు జీవితం ఉందే, లోతు సహవాసంలో దోషం అంతే. అబ్రహామేమో గుడారపు ద్వారం మందు కూర్చొని దేవునితో సహవాసం చేస్తూ, ఎప్పుడు ప్రభువా నీ ప్రత్యక్షత, ఎప్పుడు నాయనా నీ ముఖ దర్శనం, ఎప్పుడు వస్తావు ప్రభువా, వయసు అయిపోతుంది, ఆత్మీయతలో ఎదుగుతున్నాను ప్రభువా, 75 సంవత్సరంలో పిలిచావు నాయన, ఇప్పటికే 99 ఇయర్స్ వచ్చాయి, ఎప్పుడు ప్రభువా, అయ్యా నిన్ను ఒకసారి చూడాలి ప్రభువా, వాక్యం ద్వారా నన్ను మాతో మాట్లాడుతున్నావు, 15వ అధ్యాయంలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు, వాక్యం వింటున్నప్పుడు కొంచెం ధైర్యం కలుగుతుంది, నిన్ను ముఖాముఖిగా చూడాలి ప్రభా, ఎప్పుడైనా అని గుడారపు ద్వారం దగ్గర కూర్చొని దేవునితో సహవాసం చేస్తుంటే, దేవుడు త్రియేక దేవుడిగా దిగి వచ్చి ఏమండి ఆయన సహవాసానికి మెచ్చుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టి భోజనం చేసి అతని కొరతలు తీర్చి ఏమండి వెళ్ళిపోయినట్లుగా వాక్యం చెప్తుంది. ఇప్పుడు సొదొమ దగ్గర కూర్చొని ఉన్నాడు, గవిని యొద్ద కూర్చొని వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాడు. కూర్చోవలసింది ఎక్కడ? ఇంట్లో కూర్చొని పిల్లలతో. అమ్ము బాబోయ్, ఈ యొక్క సొదొమ గొమొర్రా ప్రజలు మంచోళ్ళు కాదు, ఈ జంట నగరాల ప్రజలు మంచోళ్ళు కాదు, వీళ్ళు పాపాత్ములు, దుర్మార్గులు, దుష్టులు, వీళ్ళతో సహవాసం చేయకూడదని ఇంట్లో కూర్చోవద్దు, భార్య పిల్లలతో ప్రార్థనలో గడిపి దేవునితో సహవాసం ఉండొద్దు. సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు, రచ్చబండ కార్యక్రమం పెట్టాడు, వాళ్ళ దగ్గర కూర్చొని సహవాసం చేస్తున్నాడు. ఆ సహవాసం ఏం చేసింది తెలుసు? ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఏమని
వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేటట్లుగా చేసింది. దుమ్మిగా ఆ ఇంటి మీదకి వచ్చారు ఆ వ్యక్తులు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. నేను అంటాను, అబ్రహాము కానీ ప్రార్థన చేయకపోతే వాస్తవానికి లోతు కూడా చచ్చిపోవాలా. అబ్రహాం ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు దేవుని దగ్గర. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? 45 మంది నీతిమంతులు ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే అని దేవుణ్ణి అయ్యా తెగించి అడుగుతున్నాను. ధూళిని దుమ్ముని ఎంతగా తగ్గించుకొని వాళ్ళ క్షేమం కోసం ఎక్కడుండాలి లోతును సహవాసం? దేవునితో కదా సహవాసం ఉండాల్సింది, దేవుని ప్రజలతో కదా, ఆత్మీయులతో కదా, అపోస్తులతో కదా సహవాసం ఉండాల్సింది. రోజులు బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, అన్ని పాలు మంచి అనుకుంటే ఇంకంతే సంగతులు. జిల్లేడు పాలు కూడా ఉంటున్నాయి. అన్ని రత్నాలు ముత్యాలు అనుకుంటే అది నీ భ్రమ. అర్థమవుతుందా? కొన్ని రోల్డ్ గోల్డ్ ఉంటాయి, అన్నీ బంగారమే అనుకోమాకండి. ఒరిజినల్ కంటే రోల్డ్ గోల్డ్ బలి మెరుస్తుంది. బలి మెరుస్తాడు అనమాట. ఆత్మీయుల్లాగానే ఒక మెరుపు మెరుస్తాడు. నీకు తెలియదు, అబ్బో ఇది బలి మెరుస్తుంది, నాకంటే ఎక్కువ సహవాసం కలిగిన మెరుపే అనుకుంటావు. తర్వాతగా తెలిసేది. హల్లెలూయా. మీరు అంత సీరియస్గా చూడమాకండి బాబు. నేను నిలబడి వాక్యం చెప్పలేను. అంత సీరియస్గా చూస్తావంటే ఏమని కొంతమంది అనుకుంటా, నువ్వు అక్కడ నిలబడ్డావు కాబట్టి బతికిపోయావు ఆనందన్నా. దేవుని నాకు నిలబెట్టాడు కాబట్టి బతికిపోయావు. నువ్వు కానీ మామూలుగా కానీ విశ్వాసిగా కానీ అయ్యుంటేనా ఈ పాటికి నీ మెడకాయ మీద తలకాయ ఉండేది కాదో అన్నట్టుగా చూస్తున్నారు మీరు. ఉన్నారా వాళ్ళు? హల్లెలూయా. చెప్పాబోయ్, నేనేం చేశానండి మిమ్మల్ని? దేవుడా, యెహోవా ఈరే. హల్లెలూయా చెప్పండి. నేననేది ఏంటంటే సహవాసం. నువ్వు సహవాసంలో ఉండే గోడవా, లేకపోతే ఆ సహవాసాన్ని కోల్పోయి శత్రువుల చేత, అడవి మృగాల చేత త్రొక్కబడే, పడవేయబడేటువంటి లోక సంబంధమైనటువంటి గోడలాగా ఉన్నావా? అలా ఉండకూడదు. దేవుని యొక్క సహవాసములోనే నిలిచి ఉండే గోడలాగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ 4 మాటలు ఇంకా చాలా ఉన్నాయి. విశ్వాసం అనే గోడని, ప్రత్యేకించబడిన గోడని ఇలా వ్రాయబడ్డాయి. చెప్పడానికి సమయం లేదు, అవసరానికి ఈ టైం కూడా ఆగదు. ఎవరి కోసం అవుతుంది? దాని పని దాన్ని చేసుకుంటుంది. హిజ్కియా దినాల్లో కానీ కొంచెం గెర్రని తిప్పు ప్రభువా, ఒక 10 రెట్లు ఎనికిరా ప్రభువా, లేకపోతే యెహోషువలాగా ప్రభువా ఒక రోజంతా ఇదే ఉండాలి ప్రభువా, సూర్యుడా చంద్రుడా ఆగండి అని చెప్పేసి ఆపాల మిమ్మల్ని. మనమే అంతటి బలవంతులం కాదు. కాలాలు సమయాలు దేవుడు నిర్ణయించారు. చాలా మంచి మాటలు ఉన్నాయండి. ఏ గోడలో పడిపోయావు అవసరాన్ని బట్టి 4 చెప్పా. అర్థమవుతుందా? ప్రత్యేకించబడిన గోడ అనేది ఒకటి ఉంది, ఆ తర్వాత విశ్వాసం అనే గోడ ఒకటి ఉంది, ఆ తర్వాత పరిశుద్ధత అనే గోడ ఒకటి ఉంది. ఇవన్నీ ఒక 7 మాటలు రాసి పెట్టుకొని వచ్చాను. వీటిలో ఏది పడిపోయిందో, ఏ గోడ పడిపోయిందో నీకు తెలుసు. అనుకున్నంతగా ఈ కడవరి దినాలలో దేవుని సన్నిధిలో ఆయన ద్వారా ఆత్మీయతలో వర్ధిల్లలేక శత్రువు చేత ఎగతాళి చేయబడుతూ నీ మనస్సాక్షిని, నీ జీవితాన్ని నిన్నే దూషించుకుంటూ ఇలా ఎంతోమంది వారి ఆత్మీయ జీవితాలు, దేవుడిచ్చిన ఆత్మీయతలు, ఎన్నో ఆత్మ సంబంధమైన అనుభవాలు పోగొట్టుకున్నారు.
అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీవు నిరీక్షణ కలిగి మేకావలే మరలా నేను నిలబడతాను, అంధకారంలో ఉన్న నా దేవుడు వెలుగుగా మారుస్తాడు, ఒకవేళ నేను పాపంలోని దేవుడు మరలా నన్ను పరిశుద్ధతలో నిలబెడతాడని ఒక నిరీక్షణతో ప్రభు పాదాలు పట్టుకొని ఏ గోడలు పడిపోయాయో, ఏ ఆత్మీయతలో పడిపోయాయో దేవునికి నిన్ను అప్పగించుకుంటే ఏమని వాక్యంలో చెప్పబడినట్లుగా ప్రార్థన గోడగా ప్రభు నిన్ను మారుస్తాడు. చెప్పండి. రెండోదిగా సేవకుల క్షేమాన్ని కోరుకునే గోడగా నిన్ను మారుస్తాడు. మూడోదిగా ఆత్మలో ఫలించే గోడగా మారుస్తాడు. దేవుని సహవాసములో నిలిచి ఉండే గోడగా మారుస్తాడు. ఏమని? ఈ మాటలన్నిటిని నా ప్రభు మన వినికిల్లో హృదయాల్లో స్థిరపరచునుగాక. అందుకనే ఈ గోడలన్నీ కట్టుకోవడానికే ఉపవాస ప్రార్థనలు కూడా పెట్టారు. అర్థమైందా? సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు ఏంటంటే ఏ గోడలు ఏ ఆత్మీయతలు పోగొట్టుకున్నావో అవన్నీ కట్టుకునేదానికే, దేవుని ద్వారా కట్టబడేదానికి దేవుడు మనకి ఈ నెల ఇచ్చారు. దేవుని సన్నిధిలో ఒక్కసారి ప్రభువుకి అప్పగించుకొని, ప్రభువా నీ గోడలు మరలా నేను కడతానని మీరే చెప్పారు, అందుకనే కట్టుకునే బలము శక్తి నాలో లేదు ప్రభా, నేను నీకు అప్పగించుకుంటున్నాను నాయనా అని ఒక్కసారి మోకరించి ప్రభువుకి అప్పగించుకోండి. నా ప్రభు నీ జీవితాన్ని నూతన సృష్టిగా మారుస్తాడు.